వీడియోలో నేను హెచ్టిఎంఎల్లోని బటన్స్కి సిఎస్ఎస్ని యూజ్ చేసి బార్డర్ కలర్ అనేది గ్రేడియంట్ కలర్స్ అంటే బార్డర్కి మల్టిపుల్ కలర్స్ అనేది అప్లై చేయడం ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఫాల్ట్గా మనకి బార్డర్ కలర్ అనేది మల్టిపుల్ కలర్స్ని యాక్సెప్ట్ చేయదు, సింగిల్ కలర్నే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మనం వేరే ప్రాపర్టీ ద్వారా అక్కడ మనం బార్డర్ అనేది మల్టిపుల్ కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను ఒక బటన్ని తీసుకుంటున్నాను. ఈ బటన్లో గ్రేడియంట్ బటన్ అని ఒక టెక్స్ట్ని రాస్తున్నాను. ఒక బటన్ అనేది ఇలా వచ్చింది. దీనికి బార్డర్ అనే ఒక ప్రాపర్టీని నార్మల్గా గ్రేడియంట్ కలర్ అనేది అప్లై చేసి చూద్దాం. బార్డర్ అనే ఒక ప్రాపర్టీలో ఎంత పిక్సెల్స్ బార్డర్ ఉండాలి, నేను 5 పిక్సెల్స్ ఇస్తున్నా. బార్డర్ స్టైల్ సాలిడ్ ఇస్తున్నా. సో ఇక్కడ నేను రెడ్ కలర్ ఇస్తే రెడ్ అనేది అప్లై అయ్యింది. ఇక్కడ సింగిల్ కలర్ కాబట్టి అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ ఇవ్వాలి అని అంటే మల్టిపుల్ కలర్స్ ఇవ్వాలి అని అంటే మనకి లీనియర్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్, సర్క్యులర్ గ్రేడియంట్ ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను లీనియర్ గ్రేడియంట్ని యూజ్ చేస్తున్నాను. ఫంక్షన్లో రెడ్ బ్లూ అని ఇస్తున్నాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. అది తీసుకుంటలే, అక్కడ ఇచ్చిన మనకి గ్రేడియంట్ కలర్స్ అనేవి తీసుకుంటలే. కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా ఇది అచీవ్ చేయొచ్చు అనమాట. సో దానికి మనం ఏం చేయాలి, యాక్చువల్ బార్డర్ కలర్ అనేది ట్రాన్స్పరెంట్ పెట్టేసుకోవాలి. తర్వాత ఆ బటన్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుని మనం బ్యాక్గ్రౌండ్లో ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే అన్ని కామా సెపరేటెడ్తో ఇచ్చుకోవచ్చు ఒక ఎలిమెంట్కి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ వైట్ అని ఇస్తున్నాను. ఆ బటన్కి బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తున్నట్టుగా ఇక్కడ ఇప్పుడు వైట్. అండ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అని అంటే దీంట్లో ప్యాడింగ్ బాక్స్ అనే ఒకటి ఇవ్వాలి. సో ఇది ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇది అప్లై చేస్తాం. ఇలాగ మనం ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయినా ఒక ఎలిమెంట్కి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి బ్లూను రెడ్ ఇక్కడ ఇస్తున్నాను. బ్లూ రెడ్. అండ్ దీనికి ప్యాడింగ్ బాక్స్ అని కాకుండా బార్డర్ బాక్స్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఈ లీనియర్ గ్రేడియంట్స్ అనేవి మనకి 2 రైట్ 2 లెఫ్ట్ ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను 2 రైట్ అని ఇస్తున్నా. అంటే ఒక కలర్ ఇంకొక కలర్ రైట్ సైడ్కి అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. 2 రైట్కి స్పేస్ ఇవ్వాలి, హైఫన్ ఇచ్చాను. బ్లూ కలరు రెడ్ కలరు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. లీనియర్ గ్రేడియంట్ అని చెప్పి వైట్ కలర్ ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ వైట్ కలర్ కాకుండా ఇక్కడ ఇంకొక కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే పింక్ కలర్ ఒకటి ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ వైట్ పింక్ ఎక్కడ వచ్చింది, యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ప్యాడింగ్ బాక్స్ అనేది తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్యాడింగ్ బాక్స్ అనే ప్రాపర్టీ తీసేయడం ద్వారా ఆ ఎలిమెంట్కి కంప్లీట్గా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయిపోయింది. సో మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ప్యాడింగ్ బాక్స్ అనేవాలి. ఈ ప్యాడింగ్ బాక్స్ అంటే ఏంటంటే మనకి ఒక ఎలిమెంట్కి బార్డరు, ప్యాడింగు అండ్ కంటెంట్ అని 3 ఉంటాయి. కంటెంట్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ కంటెంట్ ఉందో అది. ప్యాడింగ్ అంటే బార్డర్కిను ఈ కంటెంట్కి మధ్య ఉన్న గ్యాప్ అనమాట. బార్డర్ అప్లై చేస్తున్నప్పుడు ఎలా అయితే 3 వాల్యూస్ ఇచ్చామో విడ్త్, బార్డర్ యొక్క స్టైల్, బార్డర్ కలర్ అలా 3 వాల్యూస్ ఎలా అయితే బార్డర్ అనే ప్రాపర్టీ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ డిఫరెంట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. కలరు, ఆరిజిన్ ఇలా డిఫరెంట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ప్యాడింగ్ బాక్స్, బార్డర్ బాక్స్ అవి ఏవైతే ఇచ్చామో బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎక్కడి నుంచి రావాలో చెప్పేదనమాట. సో మనం ఎప్పుడైతే ప్యాడింగ్ బాక్స్ అని ఇస్తామో ఆ ఎలిమెంట్ యొక్క ప్యాడింగ్ కాడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా అని అనమాట. సో నెక్స్ట్ బార్డర్ బాక్స్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఎలిమెంట్ యొక్క బార్డర్కి కాడి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతున్నట్టు. సో అందు గురించి మనకి బార్డర్కి ఇక్కడ గ్రేడియంట్ అనేది వచ్చింది. మళ్ళీ తర్వాత మనం ఏం చేసాము, ప్యాడింగ్ బాక్స్ అని చెప్పి ఈ కలర్స్ ఇచ్చాం కదా, ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇక్కడ బ్లూ రెడ్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా నేను ఆ పైన ఉన్నది తీసేస్తున్నాను. ఈ లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ బ్లూ రెడ్ అని చెప్పి ఉంది కదా, అది తీసేసాను. ఇప్పుడు మనకి ఏమైంది, మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేసామనంటే ప్యాడింగ్ బాక్స్ అని చెప్పి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేస్తాం. అప్పుడు మనకు అది ఏమవుతుందంటే దీనిపైన ఇంకొకలాగా బ్యాక్గ్రౌండ్ అనేది ఫామ్ అయింది. దానికి మనం డిఫరెంట్ కలర్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్యాడింగ్ బాక్స్ కాకుండా ఇక్కడ కూడా నేను బార్డర్ బాక్స్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. మనకేమైంది, ఇది
దానికి ఓవర్ రైడ్ అయిపోయిందనమాట. మొత్తం బోర్డర్ బాక్స్ అని ఇవ్వంగానే బోర్డర్ కాడి నుంచి ఆ ఎలిమెంట్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై అయిపోయింది. కానీ ప్యాడింగ్ బాక్స్ అని అంటే బోర్డర్‌ని లీవ్ చేసేసి ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై అవుతుందనమాట. యాక్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే కావాలో అది మనం ఫస్ట్ లైన్‌లో ఇలా రాసుకోవాలి. లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి మనకి సింగిల్ కలరే కావాలి అని అనుకుంటే నేను 2 కలర్స్ సేమే ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు ప్యాడింగ్ బాక్స్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. నెక్స్ట్ లైన్‌లో సేమ్ అదే బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీలో కామా పెట్టి ఇంకొక కలర్ పోర్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కూడా లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి మనకి ఏ డైరెక్షన్‌లో కావాలో అది కలర్ స్ప్రెడ్డింగ్ అనేది ఏ డైరెక్షన్‌లో కావాలో లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, టాప్ టు బాటమా ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి లీనియర్ గ్రేడియంట్‌లో అది ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ బాక్స్ అని చెప్పి ఇవ్వడం ద్వారా మొత్తం అంతటికి బ్యాక్‌గ్రౌండ్ అనేది రాదు. ప్యాడింగ్ కాడి నుంచే ఈ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వస్తుంది. అండ్ ఇది ఏదైతే ఉందో లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి బార్డర్ బాక్స్ అని బార్డర్ కాడి నుంచి మనకి అప్లై అవుతుంది. బ్లూ రెడ్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ వెనకమాల కూడా ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఓవర్కమ్ చేస్తుంది. సో మనం ఒకదానికి మనకి యాక్చువల్గా బార్డర్ కలర్ ఎక్కడైతే రావాలో ఆ ప్లేస్లో బార్డర్ బాక్స్ అని ఇవ్వాలి. అండ్ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కావాలో అది ప్యాడింగ్ బాక్స్ అని చెప్పి ఇవ్వాలి. అది పైన ఇవ్వాలి, ఇది కింద ఇవ్వాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ప్యాడింగ్ బాక్సు దాన్ని తీసేసి దీన్ని నెక్స్ట్ లైన్లో ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి వర్క్ అవ్వట్లే కాబట్టి మనం ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇదేమో ప్యాడింగ్ బాక్స్ అని చెప్పి యాక్చువల్ బటన్కి బ్యాక్గ్రౌండ్ ఏది కావాలో అది లీనియర్ గ్రేడియంట్లు ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనకి బార్డర్కి ఏమేమి గ్రేడియంట్ కలర్స్ కావాలో దాన్ని ఇక్కడ సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కింద ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా లీనియర్ గ్రేడియంట్ ఆఫ్ అని చెప్పి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఇచ్చుకోవాలి. జనరల్గా మనకి బ్యాక్గ్రౌండ్స్ అనేవి గ్రేడియంట్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఒక 2 చెప్తున్నాను. లైట్ గ్రీన్ కలరు, నెక్స్ట్ ఇంకోటి బ్లూ కలర్ది ఉంటుంది. మనకి అలా వచ్చింది. అండ్ మనం బార్డర్ రేడియస్ కావాలి అని అనుకుంటే ఇచ్చుకోవచ్చు. బార్డర్ రేడియస్ అనేది ఒక 5 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి బార్డర్ రేడియస్ అనేది అప్లై అవుతుంది బటన్కి. సో ఏమి కలర్స్ కావాలి అని అనుకుంటే అవి ఇచ్చుకోవచ్చు ఈ మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఇంకొకటి బ్లూలోను గ్రీన్లోను డిఫరెంట్ షేడ్స్ ఇంకొకటి మనకి ఎక్కువగా యూజ్ చేసే బార్డర్ అనమాట ఇది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.